చేస్తున్నారండి. స్తోత్రం 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 మహా పరిశుద్ధమైన ప్రేమ నమ్మకం గల మా ప్రియ తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, మొదటి రోజు పాల్గొనుటకు నీ యొక్క సహాయాన్ని దయచేసినందుకు నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. దక్షిణ కొరియా చించాంజి చర్చిలో ప్రభా థియాలజికల్ కాలేజీలో చేరి నీ యొక్క మర్మాలను నేర్చుకున్నటకు, ప్రకటన గ్రంథం నేర్చుకున్నటకు సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. గొప్ప దేవుడవు తండ్రి, నీకు వందనాలు. ఇదిగో ప్రభా, ఎంత మంది అయితే నీ పిల్లలుగా చేరి ఉన్నారో ప్రభా, వారందరికీ మంచి జ్ఞానంతో నింపండి తండ్రి, నీకు స్తోత్రాలు. ఏదైతే ప్రభా తెరవబడిన వాక్యం ఉన్నదో ప్రభా, దాని ప్రకటన గ్రంథం యొక్క మర్మాలు వాటినన్నిటినీ ప్రభా క్లుప్తంగా వివరించుటకు, క్లుప్తంగా వారు నేర్చుకున్నటకు సహాయం దయచేయమని అడుగుతున్నాను. వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడవు తండ్రి, ఇదిగో తండ్రి, మరుగై ఉన్నటువంటి మర్మాలను, ఉపమానాల భావాలను, అర్థాలను ప్రభా సక్రమంగా నేర్చుకున్నటకు నీ యొక్క సహాయాన్ని బిడ్డలందరికీ దయచేయమని అడుగుతున్నాను ప్రభా, నీకు స్తోత్రాలు. ఏదైతే ప్రభా ఇదిగో తండ్రి ముద్రింపబడి ఉన్న ప్రకటన గ్రంథాన్ని ప్రభా నేర్చుకొని ప్రభా దానిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పొందుకొని అనేక మందికి ప్రభా ఆ యొక్క జ్ఞానాన్ని పంచుటకు నీ యొక్క సహాయాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభు. ఇదిగో తండ్రి, ఈ క్లాస్ లో చేరుటకు ఇంకెంత మంది అయితే ఉన్నారో ప్రభా వారందరినీ సకాలంలో నడిపించండి ప్రభా. దినదినము ప్రభా అనేక మందిని నడిపించి ప్రభా నీ యొక్క జ్ఞానంతో నింపుమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగో ప్రభా, ఇప్పుడు పాల్గొన్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి, నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఇన్స్ట్రక్టర్ గా ఉన్న ఎలీషా గారిని ప్రభా నీ ఆత్మతో నింపి మంచి జ్ఞానంతో బోధించలాగా నీ యొక్క సహాయాన్ని ఆ బిడ్డకు దయచేయండి తండ్రి, నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈ చర్చిలో ప్రభా పనివారిగా ఉన్నటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. క్రమముగా మర్యాదగా నడుచుకున్నటకు నీ యొక్క సహాయాన్ని వారందరికీ దయచేసి మంచి క్రమాన్ని నేర్పించమని. ఇదిగో ప్రభా, ఈ సాయంత్రకాల సమయంలో ప్రభా నీ యొక్క సజీవాస్తాలకు మమ్మల్ని మేము సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాం. నీ ప్రియకుమారుడైన మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన విన్నపండి అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. Amen. Praise the Lord. Thank you. Okay. Before the class, I will introduce our class first. తరగతి ప్రారంభం కంటే ముందు మన తరగతిని గురించినటువంటి పరిచయం అనేది మీకు చేస్తామండి. We provide free theology course for pastors and believers. ఈ యొక్క థియోలాజికల్ కళాశాల అండి సేవకులకు మరియు విశ్వాసులకు కూడా ఉంటుంది. Anyone who wants to know the book of Revelation can come and learn for free. కనుక ఎవరైతే ప్రకటన గ్రంథాన్ని గురించి మరియు దేవుని యొక్క వాక్యం అంతా మరియు నేర్చుకోవడానికి ఇష్టపడతారో వారందరూ కూడా హృదయపూర్వక ఆహ్వానము. As you already know, the book of Revelation is the last book of the Bible. మీ అందరికీ కూడా తెలుసు, బైబిల్లో ప్రకటన గ్రంథం అనేది చివరి పుస్తకముగా ఉంటుంది. And God's will written in here. కనుక దేవుని యొక్క చిత్తము, ప్రణాళిక అనేది కూడా అందులో మనం తెలుసుకోగలుగుతాం. So it's really important. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం అండి. So our class will teach whole Revelation from chapter 1 to 22. కనుక మన తరగతిలో మొదటి అధ్యాయం నుంచి 22 అధ్యాయం వరకు కూడా ప్రతి అధ్యాయం స్పష్టంగా వివరించబడుతుంది. And to understand the Revelation, we also teach whole the Bible. కనుక ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవటమే కాదు, మరి అదే విధంగా బైబిల్ అంతటి యొక్క దేవుని ఉద్దేశాన్ని కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. So please don't miss any class. దయచేసి ఎవరు కూడా తరగతులకు మిస్ అవ్వకుండా హాజరవ్వండి. And listen carefully our class. కనుక ప్రతి తరగతి కూడా జాగ్రత్తగా వినండి. And I will show you a video about us. ఈ యొక్క కళాశాల గురించినటువంటి ఒక వీడియో మీకు నేను చూపించాలనుకుంటున్నాను.
Okay, then let's watch. అందరూ కూడా కలిసి వీడియో చూద్దామండి. మీరు షిన్షాంజీ చర్చ్ ఆఫ్ జీసస్ గురించి విని ఉన్నారా? షిన్షాంజీ చర్చ్ ఆఫ్ జీసస్ అనే సంఘం బైబిల్లోని దేవుని వాగ్దానానికి అనుగుణంగా స్థాపించబడినది. చైర్మన్ మ్యాన్ హీలీ వాగ్దానం చేయబడిన యాజకుడిగా క్రొత్త నిబంధనలోని ప్రవచనాల నెరవేర్పు, వాటిని గూర్చి దేవుని ఆజ్ఞ ప్రకారం సాక్ష్యమిచ్చుచున్నారు. మరియు మేము అందరితోనూ ఆకాశంలో ప్రకాశించు వెలుగు వలెను, భూమి మీద జీవరాశులకు నీటిని అందించే వర్షం వలెను యేసుక్రీస్తు ప్రేమను పంచుకొనుచున్నాము. ఎందుకనగా పరలోకం నుండి జీవానికి బోధగా ఇది ఉన్నది. మరియు మేము క్రొత్త నిబంధనను మా మనసులు యందు హృదయముల యందు వ్రాసుకుని ఉన్నాము. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మేము బైబిల్ యందు నిష్ణాతులమై ఉన్నాము. మేము దేవుని వాక్యాన్ని ఈ లోకానికి సాక్ష్యమిచ్చుచున్నాము. ఫలితంగా నవంబర్ 10, 2019 సంవత్సరం 12 గోత్రాలకు సంబంధించి 1,00,000 మంది విద్యార్థులకు స్నాతకోత్సవం నిర్వహించి ఉన్నాము. ఈ 1,00,000 మందికి స్నాతకోత్సవం అనున్నది మత చరిత్రలోనే అపూర్వమైనదిగా నవంబర్ 10, 2019 దక్షిణ కొరియాలో నిర్వహించబడినది. అయితే ఈ పెద్ద సంఖ్యకు స్థలము చాలక గ్వాషాంగ్, గ్వాంజూ అనే వేర్వేరు వేదికలలో నిర్వహించవలసి వచ్చినది. ఈ సంఘటన అమెరికా, యూకే, దక్షిణాఫ్రికా మొదలుకొని 112 దేశాలకు ప్రత్యక్ష ప్రసారం చేయబడినది. 1,03,764 విద్యార్థుల క్రమవిభాగ సంఘటన వాస్తవానికి కొద్ది వ్యవధిలో మానవునికి అసాధ్యము. ఇది ఒక అద్భుతం, దేవుని శక్తికి నిదర్శనం. దేవుని కృప వలన ఈ దినం మనం పట్టభద్రులమైనాము. మనము ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండగలను కదా. మరియు సంపూర్ణంగా మొత్తం బైబిల్ని గ్రహిద్దాము. గత 10 సంవత్సరాలలో షిన్షాంజీ చర్చ్ ఆఫ్ జీసస్ సభ్యులుగా నమోదు చేయబడిన వారి సంఖ్య 300% పెరిగినదని మా వ్యవస్థాపకులు తెలిపింది. బైబిల్ బోధియందు సమగ్రత కొరకు షిన్షాంజీకి వచ్చి ఉన్నారు. Entering the Shincheonji Church. ఈ రోజు దాదాపు 1,00,000 మంది వేదాంతి విద్యను అభ్యసించిన విద్యార్థుల స్నాతకోత్సవం జరుగుతున్నది. సజీవ దేవుడు షిన్షాంజీలో రుజువు చేయబడినది. ప్రపంచమంతా సత్యవాక్యం కొరకు షిన్షాంజీలో చేరి ఉన్నారు. మతపరమైన ఒక ప్రధాన ఊహించబడినది. 2020వ సంవత్సరం మొదటి త్రైమాసికంలో చైనా దేశం నుండి దక్షిణ కొరియా డేగు ప్రాంతానికి భారీ మొత్తంలో సందర్శకులు వచ్చినందుకు గాను ఆ ప్రాంతంలో షిన్షాంజీ సంఘ సభ్యులకు వేగవంతమైన వైరస్ వ్యాపించింది. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకొనుటలో విఫలమై తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనుటకు ఒక మత సమూహాన్ని నిందించింది. ఇతరుల వల్ల వ్యాధి సోకిన ప్రజలకు, దేశ పౌరులకు సమాన భద్రత మరియు చికిత్స అందవలసి ఉన్నది. కానీ షిన్షాంజీని బలిపశువుని చేసి అధికారులకు సహకరించడంలో నిర్లక్ష్య వైఖరి కనపరిచినట్లు ఆరోపణ చేసిరి. ఇది చివరికి చైర్మన్ మరియు ఇతరుల అధికారుల నిర్బంధించుటకు దారితీసినది. ఇదిలా ఉన్నప్పటికీ మేము నిలదొక్కుని స్వచ్ఛందంగా మా రక్త ప్లాజ్మాను దానం చేయుటకు నిర్ణయించుకున్నాము. కొరియాలో షిన్షాంజీ చర్చ్ ఆఫ్ జీసస్ నుండి దాదాపు 4,000 మంది కోవిడ్ వ్యాధి నుండి కోలుకొని వారి రక్త ప్లాజ్మాను ఎంతో ఆశాజనకమైన ప్రయోగాత్మకమైన కాన్వాలసెంట్ ప్లాజ్మా థెరపీ అనే చికిత్స పరిశోధనకు అభివృద్ధికి దానం చేస్తున్నారు. ఈ కాన్వాలసెంట్ ప్లాజ్మా కోవిడ్ వ్యాధి నుండి కోలుకున్న వారి రక్తంలో నుండి లభిస్తుంది. ఇది మరణ సంఖ్యను తగ్గించేందుకు, ఇతర మందులకు, చికిత్సకు స్పందించిన వారికి ఉపయోగపడుతుంది. అయితే మరింత పరిశోధనకు, చికిత్సాభివృద్ధికి శాస్త్రవేత్తలకు పెద్ద మొత్తంలో రక్త ప్లాజ్మా అవసరత ఉన్నది. అయితే దాతలను వెతకడం సమస్యగా మారినది. షిన్షాంజీ నుండి ఇప్పుడైతే 4,000 మంది కోలుకున్నారు, రక్త ప్లాజ్మాను దానం చేశారు. మరియు ఇంకా ఎక్కువ మంది ప్రజలు వాక్యాన్ని నేర్చుకున్నట్టుకు షిన్షాంజీకి తరలి వచ్చుచున్నారు. కొరియాలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా షిన్షాంజీ వాక్యాన్ని నేర్చుకున్నట్టుకు ప్రజలు ఆసక్తి ఉన్నారు.
ఆగస్టు మాసంలో ఆఫ్రికా దేశంలో జరిగిన ఆన్లైన్ సెమినార్లో మొత్తం 350 ప్రజలు పాల్గొన్నారు. అందులో 502 పాస్టర్లు కావడం విశేషం. అయితే ఇప్పుడు మేము మిమ్మల్ని ఈ వాక్య సంగోష్ఠికి ఆహ్వానిస్తున్నాము. Okay, thank you for watching. మీరు వీడియో అంతా చూసినందుకు మీకు అందరికీ వందనాలండి. So many people in the world come to listen our word. చాలా మంది ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది ప్రపంచ దేశాల నుంచి ఒక సత్యవాక్యాన్ని వినడానికి వస్తూ ఉన్నారు. I hope all of you understand God's word fully through this class. కనుక నేను అనుకుంటున్నాను ఈ తరగతుల వలన మీరు దేవుని యొక్క వాక్యము మరియు చిత్తాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. Okay, and now I will introduce our class details. నేను ఇప్పుడు మా యొక్క తరగతిని గురించిన వివరాలు మీకు తెలియపరుస్తాను. Okay. First, okay. We have 7 months this course. మనకి 7 నెలలు notebook. And there are 3 steps. 3 దఫాలుగా ఉంటున్నది ఈ యొక్క తరగతులు. First step is introductory. మొదటి దశ అనేది పరిచయ పాఠాలు ఉంటాయి. And second step is intermediate. మధ్యస్థ అనేది ఇంటర్మీడియట్ లెవెల్ అంటే ఉంటుందండి. And third step is advanced level. మూడవ భాగంగా మరియు అధునాతనమైనటువంటి పాఠాలు ప్రకటించబడతాయి. We will learn about the Revelation chapter 1 to 22. అధునాతన తరగతులలో మనము ప్రకటన గ్రంథం 1 నుంచి 22 అధ్యాయాలు మనము పూర్తిగా నేర్చుకుంటాం. Okay. And the attendance is very, very important. ఈ తరగతులకి హాజరు అనేది చాలా ప్రాముఖ్యం. If you absent 5 times in a row or absent 8 times for the course, ఒకవేళ మీరు 5 సార్లు కనుక రానట్లయితే, ఒకవేళ ఇంకా 8 సార్లు అయితే మీరు రానినట్లయితే ఈ తరగతులకు, you can't come to class anymore. కనుక ఇక నుంచి మీరు ఈ తరగతులకు రాలేరండి. So please don't miss any class. కాబట్టి మీరు ఎవరు కూడా తరగతులు తప్పించొద్దు, అందరూ కూడా హాజరవ్వాలి. And come on time. సమయానికి హాజరవ్వండి. Don't be late. ఎవరు కూడా ఆలస్యం చేయొద్దు. Okay, and I will tell you the class etiquette. కనుక తరగతి విధానాలు కూడా నేను మీకు తెలియజేస్తానండి. First, please do not late for the class. మొట్టమొదటిగా మర్యాద ప్రకారంగా ఎప్పుడు కూడా తరగతికి ఆలస్యంగా రావద్దు. And please keep your seat till the end. కనుక దయచేసి మీరు ప్రారంభము నుంచి చివరి వరకు కూడా చక్కగా కూర్చోవడానికి ప్రయత్నించండి. And when you enter our class, please stay muted and turn on the cameras. దయచేసి ఎప్పుడైతే మీరు తరగతిలోనికి వస్తారో వచ్చినప్పుడు మీరు మీ మైక్ను ఆఫ్ చేసుకొని కెమెరాలో ఆన్ చేయండి. And if you are absent or leave you during the class, you need to watch the recording videos. ఒకవేళ రానట్లయితే, ఒకవేళ అనుకోని పరిస్థితులలో క్లాస్ నుంచి వెళ్ళినట్లయితే మీరు ఖచ్చితంగా ఆ క్లాసుకు సంబంధించిన రికార్డింగ్ వీడియో అనేది మీరు ఖచ్చితంగా వినాలి. Okay. And here you can see how can you mute it. కనుక ఇక్కడ మీరు మీ మైక్ని మ్యూట్ చేసుకోవాలి అనేటువంటి విషయాలు మీరు నేర్చుకోవచ్చు. Okay. And please write your name when you entered our class. ఎప్పుడైతే మీరు తరగతిలోకి వస్తున్నారో ఖచ్చితంగా మీ పేరు రాయండి. So you can change your name. దయచేసి ఎవరికైతే ఫోన్ పేర్లు అవి ఉన్నాయో మీ పేర్లు మార్చండి. First, click the participant.
అలా పేరు మారవడానికి మీరు చేయవలసినటువంటి విధానం ఏంటంటే అక్కడ పార్టిసిపెంట్ అనేటువంటి ఒక 2-3 మనుషుల బొమ్మ ఉంటుంది, అక్కడ నొక్కాలి. And please click the more button. అందులోకి వెళ్ళిన తర్వాత మోర్ అనేటువంటి బటన్ ఉంటుంది కదా, మోర్ బటన్ నొక్కాలి. And please click the rename. కనుక అక్కడ రీనేమ్ అనేటువంటి దాని మీద కూడా నొక్కండి. Then you can change your name on the Zoom. ఆ రీనేమ్ దగ్గర మీరు జూమ్ లో ఏ పేరుతో అయితే మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీ పేరును రాయొచ్చు. I told you the attendance is very important. ఎందుకంటే నేను మొదటిగా మీకు చెప్పాను హాజరు పట్టిక అనేది చాలా ప్రాముఖ్యం. So please write your names and we can recognize your attendance. కనుక మీ పేరుని బట్టి మీరు హాజరవుతున్నారా లేరా అనేది మీ హాజరు పట్టికను మేము గుర్తించి హాజరవ్వగలుగుతాం మీరు పేరు రాస్తే జూమ్ లో. Okay. And then we have a test. కనుక మనకి పరీక్షలు కూడా ఉంటాయి. If you listen carefully our class, you can pass. ఒకవేళ మీరు జాగ్రత్తగా తరగతులు వింటే ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు. Okay, then are you ready for the class? మరి తరగతి కొరకు సిద్ధంగా ఉన్నారండి? Yes. Yeah. Then please unmute it and turn on your video, then we can see each other. దయచేసి మీరు మైక్ ని అన్మ్యూట్ చేసుకోండి, మీరు అందరూ కూడా వీడియోలో ఆన్ చేయండి. And then let's welcome to our instructor Alicia. మనము మన యొక్క బోధకుడిని ఆహ్వానించుకుందాం, ఎలిషా గారిని. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. Praise the Lord. ఇప్పుడు మాట్లాడాలనుకున్నప్పుడు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. Okay, brother. Praise Lord. వందనాలు. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్ అండి. నా పేరు ఎలిషా అండి. నేను సేవకునిగా పనిచేస్తా ఉన్నాను. అదే రీతిగా మరియు బోధకునిగా కూడా పనిచేస్తా ఉన్నాను. మీకు తరగతులన్నీ కూడా బోధించేది నేనేనండి. దానితో పాటుగా కొంతమంది మాత్రం జాయిన్ అయ్యాం. రానున్నటువంటి తరగతులలో కొరియన్ చాలా మంది జాయిన్ అవుతారు, వేరే దేశస్తులు. అదే రీతిగా మన వాళ్ళు కూడా చాలా మంది జాయిన్ అవుతూ ఉంటారు. దయచేసి గమనించండి, ఇది కళాశాల. గుర్తుపెట్టుకోనండి, మనము సేవకులమైన, పెద్దలమైన, విశ్వాసులమైన ఏది ఉన్నా కానీ మనం ఇక్కడ వాక్యము నేర్చుకోవడానికి వచ్చాం. ఇది కాలేజీ కాబట్టి కాలేజీకి కొన్ని కాలేజీ మర్యాదలు ఉంటాయి. దయచేసి మనం ఖచ్చితంగా వేరే అన్యత భావించకుండా మనం ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరత ఉంటుందండి. నిజంగా ఈ తరగతులు మీరు వాక్యము నేర్చుకునడానికి మరియు వాక్యం యొక్క ప్రాముఖ్యత మీరు తెలుసుకునడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయని నేను చెప్పగలుగుతూ ఉన్నాను. ఎందుకనంటే మీరు ముందు తరగతులకు వస్తున్నప్పుడు ఇందులో ఉన్నటువంటి ప్రాముఖ్యత, ప్రపంచంలో ఎన్ని దేశాల వాళ్ళు నేర్చుకుంటున్నారు, సంవత్సరానికి ఎన్ని లక్షల మంది స్నాతకోత్సవం తీసుకుంటున్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా మీకు అర్థమవుతాయి. గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రస్తుతానికైతే ఈరోజు పాఠానికి వెళ్దాం. మనకి కొన్ని రోజులు మాత్రం, ఒక నెల వరకు మాత్రము ప్రాథమికంగా మనకు కొన్ని తరగతులు ఉంటాయండి. కేవలము అవి మనకు వాక్యం యొక్క ప్రాముఖ్యతను మాత్రం తెలియచేస్తాయి. మీరు గుర్తుపెట్టుకోనండి. కాబట్టి ఖచ్చితంగా వాక్యాన్ని జాగ్రత్తగా మనం వినాలి, అర్థం చేసుకోవాలి. తర్వాత చెప్పారు కదా, పరీక్షలు ఉంటాయి.
హాజరు ఉంటుంది. దానిని బట్టి ఎవరైతే హాజరు శాతం ఉంటూ పరీక్షలలో పాస్ అవుతూ ఉంటారో వారు మాత్రమే ముందుకు వెళ్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోనండి. ఈరోజు మనము కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. Sandasani, can you give my Zoom sharing? Oh, okay. I think something wrong. మీ అందరికి బోర్డు కనపడుతుందండి? ఎస్ సార్, కనిపిస్తుంది. కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది సార్. కనపడుతుంది. రైట్. ఈరోజు కనిపిస్తుంది. మనము ఫ్రీ తరగతులుగా ప్రకటన గ్రంథము ఎలాంటి పుస్తకము, ఎందుకు నేర్చుకోవాలి, ప్రాముఖ్యత ఏంటి అనేటువంటి విషయాలను కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. కాబట్టి మొట్టమొదటిగా మనం ఈరోజు పాఠం ద్వారా నేర్చుకోబోయేటువంటి విషయాలు, నేను మొదటిది ప్రకటన గ్రంథంలోని వాక్యాన్ని మనం ఎందుకు నేర్చుకోవాలి అనే కారణాన్ని మనం అర్థం చేసుకోవాలి. 1వ పాయింట్గా ఉంటుంది. రెండోది, దేవుడు 6000 సంవత్సరాలుగా ఎలాంటి విశ్రాంతి లేకుండా దేనికోసం పనిచేస్తున్నాడో తెలుసుకోవాలి. దేనికోసం పనిచేస్తున్నాడో తెలుసుకోవాలి. ఈ విషయాలను ఈరోజు ఈ పాఠం ద్వారా మనం నేర్చుకుందాం. దేవుని కార్యము 6000 సంవత్సరాలు అని అంటున్నాం. ఎలా అండి? ఆడియో స్టార్ట్ అయింది అంటే 6000 సంవత్సరాల నుంచి దేవుడు పని చేస్తూ ఉన్నాడు. ఎందుకు పని చేస్తూ ఉన్నాడు? దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? దేవుని యొక్క చిత్తం ఏంటి? ఏం కోరుకుంటున్నాడు అనేటువంటి విషయాలు మనం ఈరోజు నేర్చుకుందాం. మొట్టమొదటిగా దేవుని యొక్క సృష్టి. దేవుని యొక్క సృష్టి ఏంటి అనేది మనం గమనిస్తే, మొట్టమొదటిగా వాక్యం రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. దేవుని సృష్టి, సృజించినటువంటి ఆ యొక్క సృష్టిలో ఎవరు నుంచారు? దేవుడు ఆదాము నుంచారు. ఆదాము నుంచి ఆదాముతో ఏమనుకున్నాడు? దేవుడు నివాసము చేసి ఆదాముకి సృష్టిపైన సమస్త అధికారాన్ని ఇచ్చి ఏలుబడి చేయమని చెప్పి దేవుడు సృష్టిని సృజించడం జరిగింది. అందులో ఆదామును సృష్టించడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయాలు మనందరికి కూడా తెలుసు. ఏం జరిగిందండి?
వినపడుతుందండి? కొంచెం పెద్ద చెప్పండి సార్. పర్ఫెక్ట్ సార్, బానే ఉంది సార్, బానే వాయిస్ ఉంది. కొంచెం రావట్లేదు సార్. స్లో ఉందా వాయిస్? పర్ఫెక్ట్ అవునండి. గానే ఉంది సార్, క్లారిటీగా ఉంది సార్. క్లారిటీగానే ఉంది సార్. ఓకే, కొంతమందికి స్లో ఉన్నదట. ఓకే అండి, దయచేసి గమనించండి. దేవుడు మొట్టమొదట సృష్టిని చేసి అందులో ఎవరు నుంచాడు? ఆదాము నుంచాడు. ఎందుకు ఆదామును ఏర్పాటు చేసుకున్నాడు అనేది మనం ఆలోచన చేయాలి. సృష్టిలో ఆదామును ఏర్పాటు చేసుకొని ఆ సృష్టిలో ఆదాముతో పాటు దేవుడి నివాసము చేయాలనుకున్నాడు. కానీ ఏం జరిగింది అనేది మనం చూస్తే, ఆదాము ఆజ్ఞను అతిక్రమించటం వలన, అంటే ఆదాము ఎప్పుడైతే సాతాను మాట విని మంచి చెడులు తెలివించు వృక్ష ఫలాన్ని తినవద్దు అన్న పండుని తిన్నాడో, ఆదాంలోనికి ఏమొచ్చిందండి? పాపం వచ్చింది. పాపం వచ్చిన తర్వాత ఆదాముకు అధికారం ఇచ్చాడు. ఎవరు అధికారం ఇచ్చాడు? దేవుడు అధికారం ఇచ్చాడు. దేని మీద? సమస్త సృష్టి మీద అధికారం ఇచ్చాడు. పరిపాలన చేయమన్నాడు, ఏలుమనన్నాడు కదా, అన్నిటికీ పేర్లు పెట్టమనన్నాడు. అంత అధికారం ఇచ్చినటువంటి ఆదాము ఏమైపోయాడు? దేవుని నుండి దూరం అయిపోయాడు పాపం వలన. అప్పుడు ఏం జరిగింది అనేది గమనిస్తే, దేవుడు చేసిన సృష్టి ఏదైతే ఉందో ఆ సృష్టి ఎవరి చేతిలోనికి వెళ్ళిపోయింది అని అంటే, ఆదాము ద్వారా సాతాను చేతిలోనికి వెళ్ళిపోయింది. ఎవరి చేతిలోనికి వెళ్ళిపోయిందండి? ఆదాము ద్వారా సాతాను చేతిలోనికి వెళ్ళిపోయింది. మనము క్రొత్త నిబంధనలో గమనిస్తే, యేసుక్రీస్తుని మత్తయి సువార్తలో మనం చూస్తాం 4వ అధ్యాయంలో. రెక్క పట్టుకొని తీసుకుని వెళ్ళి, ఇదిగో ఈ లోక రాజ్యములన్నీ చూడు, ఈ లోక అందాలన్నీ చూడు, నువ్వు ఒక్కసారి నాకు సాష్టాంగ నమస్కారము చేస్తే వీటన్నిటిని నేను నీకు ఇస్తాను అని అంటున్నాడు. ఎవరంటున్నాడు? సాతాను. అంటే ఎవరి చేతిలో నుంచి ఎవరి చేతిలోనికి వెళ్ళిపోయింది? ఆదాము చేతిలో నుంచి సాతాను చేతిలోకి వెళ్ళిపోయింది. అంటే దేవుడు ఏదైతే ఆశపడ్డాడో ఆదాం వలన అది జరగలే. అందుకే ఆదికాండం 1వ అధ్యాయం అంటాడు, భూమి నిరాకారముగాను శూన్యముగాను దేవుని ఆత్మ అగాధ జలములపై అంటే అర్థమేంటి? దేవుని ఆత్మ అగాధ జలములపై అల్లాడుట అంటే, దేవుడు తన సృష్టిలో ఆదాముతో ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకొని, అందుకే నరుని నాసికారంధ్రంలో నుంచి జీవవాయువును వదగ నరుడు జీవాత్మాయను. అంటే ఆదాము దేవుడు చేసిన సృష్టిలో ఉండి దేవుడు ఆదాముతో ఉండాలి అనుకున్నాడు. కానీ దేవుడు ఇష్టపడి చేసిన సృష్టి అంతా కూడా ఆదాము చేసిన తప్పు వలన దూరం అయిపోయింది. అప్పుడు ఏం జరిగింది అనే విషయాలను మనం గమనించినట్లయితే, పాపము జరిగింది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆదికాండము 6వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చదువుదాం. ఎవరైనా చదవండి. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమారులు వారికి పుట్టినప్పుడు దేవుడి కుమారులు నరులు కుమార్తెలు చక్కన వారిని చూసి
వారందరితో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునిరి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమము విషయములో నరుమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏళ్ళ అయిను. రైట్. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అని అంటున్నాడండి. నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఎందుకట? వాళ్ళ భూమి మీద పాపం అనేది విస్తరించింది. అదే కింద వచనాల్లో మనం చూస్తే 5-6 వచనాలు అంటాడు, నరుల చెడుతనము గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపము నొంది తన హృదయమును నొచ్చుకొనెను. రైట్, హృదయమును నొచ్చుకొనెను. చూడండి, అంటే ఆదాము మొదట చేయబడ్డప్పుడు ఆదాములోనికి జీవవాయువును వచ్చినప్పుడు ఆదాము ఎలా ఉన్నాడండి? జీవించు ఆత్మాయను. అంటే అర్థం ఏంటి? అప్పుడు ఆదాములో ఏమి లేదు, మరణం అనేది లేదు. కానీ ఇక్కడ 6వ అధ్యాయంలోకి వచ్చేపాటికి ఏం జరిగిందంట? నేను మళ్ళీ ఫోన్ చేస్తాను మీకు. అంటే పాపం అనేది ఎక్కువైపోయిందండి, చెడుతనం అనేది ఎక్కువైపోయింది. అందుకు ఆదాము కాలంలో ఎన్ని సంవత్సరాలు జీవించారు మనుషుడు? 500 ఆదాము అయితే 930 సంవత్సరాలు, మెతుషుల అయితే 969 సంవత్సరాలు. అంటే అందరూ 1000 సంవత్సరాలు వరకు జీవించారు. అవును కదా? కానీ పాపం ఎక్కువ అవడం వలన ఏమైంది? నరుని ఆయుష్ కూడా తగ్గిపోయింది. వెంటనే ఎంత పడిపోయింది? 120 సంవత్సరాలకు పడిపోయింది. ఇప్పుడు మన ఫోన్లో ఎన్ని యాప్లు ఎక్కువైతే బ్యాటరీ అంత తొందరగా డౌన్ అయిపోయింది కదా? అలాగే మనిషిలో పాపము చెడుతనము ఎంత ఎక్కువ అవుతూ వచ్చిందో అంతగా దేవుని ఆత్మ వారికి దూరమైంది. అంటే దేవుని యొక్క ఆత్మ ఏం జరిగింది ఇక్కడ? ఏకంగా భూమి మీద చెడుతనము ఎక్కువైందని నొచ్చుకున్నాడు. అందుకు దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే 6000 సంవత్సరాల నుంచి ఎవరైతే ఈ యొక్క ఆదాము ఉన్నారో, ఆదాము అంటే దేవుడు సృష్టించినటువంటి సృష్టి మరలా దేవుడు తీసుకోవాలని, తన దగ్గరకు రావాలని తాను ఎన్నో ప్రణాళికలు చేశాడు. మనందరికీ తెలుసు కదా? అబ్రహామును ఎన్నుకున్నాడు, నోవాహు కాలంలో నోవాహును ఎన్నుకున్నాడు. బాబు రక్షణ ఓడలోనికి రండి అని అన్నాడు. వచ్చారా? రాలేదు. మోషే కాలంలో మోషేని ఎన్నుకున్నాడు, ఇజ్రాయేలుని కానానుకు నడిపిస్తానని చెప్పి వాగ్దానం చేసి తీసుకొచ్చాడు. కానీ చాలా మంది ఎడారిలోనే ఉండిపోయారు. ప్రతి కాలంలో కూడా ఏం జరిగిందంటే దేవుడు తన యొక్క బిడ్డలను అనగా దైవజనులను, ప్రవక్తలను ఎన్నుకొని మరలా దేవుని దగ్గరికి తీసుకురావడానికి దేవుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ వస్తున్నారా? రావడం లేదు. మరి 6000 సంవత్సరాలు చివరికి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని కూడా పంపారు. అక్కడ కూడా ఏం జరిగింది? ఆయనను కూడా చంపేశారు, ఆయనను కూడా సిలువ వేశారు. అంటే చూడండి, అంటే పూర్తిగా దేవుడు చేసిన సృష్టిని మనిషి మర్చిపోయాడండి. ఏంటి? మర్చిపోయాడు.
కాబట్టి దేవుని కోరిక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏంటి? ఎవరైతే తప్పిపోయిన ఇతనున్నాడో అతనిలో నుంచి పాపము తీసివేసి తన దగ్గరకు తెచ్చుకోవాలని చూస్తున్నాడు. అవును పాస్టర్ గారు. ఇది మెయిన్ ఉద్దేశం, దేవుని ఉద్దేశం. ఆదామును పంపించిన కారణం ఏంటంటే పాపం ఉన్నది కాబట్టి అతన్ని బయటికి పంపాడు. మరలా పాపం అనేది అతనిలో నుంచి వెళ్ళిపోతే మరలా దేవుడి దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. కానీ మనుష్యుల చెడుతనం ఎక్కువైపోయిందంట. అందుకే సృష్టిని మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా ఒక మాట అంటున్నాడు చూడండి, 1 కొరింథీ 15:27-28 వచ్చినారు. బైబిల్ త్వరగా తీసినటువంటి వాళ్ళు చదవండి. 1 కొరింథీ 15:27-28. 15:27-28 వచ్చిన. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచి ఉంచెను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదను సంగతి విషదమే. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు స్వరమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును. రైట్. అంటే ఇప్పుడు ఏదైతే దేవుని యొక్క ప్రణాళిక ఏంటండి, ఏదైతే సృష్టి ఉందో ఆ సృష్టి మరలా తిరిగి తాను తెచ్చుకోవాలని, మరలా తిరిగి తన కుమారుడితో నివాసము చేయాలని, మరలా లోబర్చుకోవాలని దేవుడు 6000 సంవత్సరాల నుంచి, అంటే మీకు క్లియర్గా అర్థం కావడం కోసం నేను మీకు ఒక వచనం కూడా చూస్తాను చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయము 19-21 వచనం చదువు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. అనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రమును పొందుదనను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిను. ఇక్కడ ఏమంటున్నాడండి, మనమే కాదు, ఎంతమంది వెయిట్ చేస్తున్నారంట? సృష్టి మొత్తం కూడా మిగుల ఆశతో ఎదురు చూస్తున్నదండి. ఎవరైతే లోపరిచారో, ఎవరు లోపరిచాడు? ఆదాము లోపరిచాడు. కాబట్టి ఎవరి కోసం ఎదురు చూస్తుంది సృష్టి? విడుదల కోసం ఎదురు చూస్తాం. అంటే దేవుడు ఏదైతే సృష్టి ఉందో ఆ సృష్టిని తిరిగి తీసుకోవడానికి, ఆ సృష్టిలో భూమి ఆకాశము ఆదాము అంటే దేవుడు నివాసం చేసేటువంటి స్థలముగా ఉన్నటువంటి ఆత్మ నివాస స్థలం ఏదైతుందో దాన్ని తిరిగి తీసుకోవడం కోసం 6000 సంవత్సరాల నుంచి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. మరి 6000 సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రయత్నము ఒక్క దగ్గర ఫలించింది. ఎక్కడో తెలుసా? ఇప్పుడు చదవండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన నాతో ఇట్లా నేను 1 నుంచి చదవండి, 1 నుంచి 6. 21వ అధ్యాయం అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదట భూమియు గతించిపోయాను, సముద్రమును ఇంకా లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజల యుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల
ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి నేనే అల్ఫాయు ఒమేగయు, అనగా ఆదియును అంతమునై ఉన్నవాడను. దప్పికొను వానికి జీవజలముల బుగ్గలో నుండి జలమును నేను ఉచితముగా అనుగ్రహించును. ఇది నేనే అల్ఫా ఒమేగా. అల్ఫా ఒమేగా అంటే ఆదియు అంతం. ఆది ఎక్కడ? ఆది అనేది ఇక్కడ ఉంది, ఆరంభం. ఆరంభములో దేవుడు ఏం చేశాడు? సృష్టిని చేశాడు కదా. కానీ ఆ సృష్టి ఏమైంది? పాపం వల్ల అది నశించిపోయింది, లోపరుచుకుంది. కానీ మళ్ళా ఈ సృష్టి ఎప్పుడు తిరిగి వస్తుంది దేవుని చేతి కంటే? ఇదిగో ప్రకటన 21వ అధ్యాయం, అంటే రెండవ రాకడ. ఎప్పుడండి? రెండవ రాకడలో ఏమంటాడు? నేను క్రొత్త భూమి క్రొత్త ఆకాశమును చూశాను. అంటే మరలా దేవుని సృష్టి ప్రారంభమవుతుంది. మూడో వచనం ఏమన్నాడు? ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. అంటే ఎప్పుడైతే ఆదాముతో మొదలైనదో ఆదాము నుంచి దూరమైంది. మళ్ళీ ఎక్కడ అంటాడు? ఇదిగో మరలా పరలోక రాజ్యంలో. ఎక్కడండి? పరలోక రాజ్యములో దేవుని నివాసము మరలా మనుషులతో కూడా ఉంటుంది. ఇది ఆది అంతం. అంటే దేవునికి 6000 సంవత్సరాల ప్రణాళిక. దేవుడు 6000 సంవత్సరాల నుంచి అనేక మంది దైవజనులను ఏర్పాటు చేసుకొని అనేక ప్రవచనాలు ఇస్తూ అనేక సూచనలు ఇస్తూ అనేక మందిని తన దగ్గరికి రావడానికి చేసినటువంటి ప్రయత్నాలన్నిటికీ కూడా ముగింపు ఏంటంటే అల్ఫా ఒమేగా. ఎప్పుడు అంటే రెండవ రాకడలో ఇది జరుగుతుంది. అంటే దేవుడి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే భూమిపై పరలోక రాజ్యం అనేది మరలా స్థాపించబడాలి. మొట్టమొదట భూమి ఆకాశములు ఎక్కడ స్థాపించబడ్డాయి? ఏదేని తోట. అంటే భూమి ఆకాశాలు ఎక్కడున్నాయి? ఈ భూమి మీదనే దేవుని నివాసం ఉంది. దేవుని నివాసం మొదట ఎక్కడుందండి? భూమి మీద. ఎక్కడ? ఏదేని తోటలో. ఎవరితో? ఆదాము. ఇది దేవుని సంకల్పం. సృష్టి అంతా చేసి దేవుడు ఆశపడినది ఏంటి? ఆదామవ్వలతో భూమి మీద ఏదేని తోటలో మరణము లేని ఆదాముతో వారితో నివసించాలి అనేది దేవుని సంకల్పం. కానీ ఆదాము చేసిన పాపం వలన మరలా దేవుడు ఏదైతే సమస్త సృష్టి చేశాడో ఆ సృష్టి అంతా కూడా ఎందులోకి వెళ్ళిపోయిందంటే రోమాలో మనం చదువుకున్నాం, దాస్యములోనికి వెళ్ళిపోయింది. అంటే బానిసత్వములోనికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి సృష్టి కూడా మిగుల ఆశతో ఎదురు చూస్తుంది. ఏమని? ఇదిగో ఈ బానిసత్వం నుంచి నేను ఎప్పుడు విడుదల పొందుతానా అని. ఆ విడుదల పొందే సమయమే ప్రకటన గ్రంథం. అంటే దేవుడు మరలా మనతో కలిసి నివాసము చేసేటువంటి స్థలం. దేవుని నివాసము ఇదిగో మనుష్యులతో కూడా ఉన్నది. దేవుడు వారితో కాపురముండును అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది దేవుని ప్రణాళిక. మరి దేవుని ప్రణాళిక నెరవేర్చాలి అంటే ఎలా? మరి పరలోక రాజ్యం అంటే ఏంటి మనకు తెలియాలా లేదా? మొట్టమొదటి ఏమన్నాడండి? మత్తయి సువార్తలు అంటాడు, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యము
చేరడు. కానీ ఎవరు చేరతారని అన్నాడు? నా తండ్రి చిత్తము చేయువాడే. నెరవేర్చిన వారు. మరి తండ్రి చిత్తము నెరవేర్చేది ఎవరు? మరి తండ్రి చిత్తం ఏంటి? తండ్రి చిత్తం ఏంటి మనం తెలుసుకోవాలి కదా. అక్కడ కొందరు అంటున్నారు ఏమని, అయ్యా నీ నామమున మేము అద్భుతాలు చేయలేదా, దయ్యాలు ఎల్లగొట్టలేదా, ప్రవచనాలు చెప్పలేదా, దశమ భాగాలు ఇవ్వలేదా అంటే అప్పుడు ఏమంటున్నాడు? అక్రమము చేయవారలారా ఆ ఎద్దు నుండి పోండి. అంటే నువ్వు ఏది చేయాలి అంటే తండ్రి చిత్త ప్రకారం చేయాలి. మరి తండ్రి చిత్తం ఏంటో తెలియాలి కదా మనకి. ఏంటి తండ్రి చిత్తము? ఇప్పుడు మనం చూసాం, ఏదైతే సృష్టి ఆదాము ద్వారా సాతాను దగ్గరికి వెళ్ళిపోయిందో, మరలా తాను చేసిన సృష్టి అంతటిని కూడా అంటే ఆదాముతో సహా తిరిగి మరలా తన దగ్గరికి తీసుకుని రావాలి, వారితో కలిసి నివాసం చేయాలి. అదే పరలోక రాజ్యం అండి. అదేంటండి? పరలోక రాజ్యం. పరలోక రాజ్యం, దేవుని రాజ్యం అంటే ఏంటి? నేను సింపుల్ గా ఒక మాట చెప్తా. ఎక్కడైతే దేవుడు నివాసము చేస్తాడో అదే దేవుని రాజ్యం. అవునా కదా? ఎక్కడైతే దేవుడు నివాసం చేస్తాడో అదే దేవుని రాజ్యం. మరి ప్రకటన గ్రంథంలో ఏమంటున్నాడు? మనుష్యులతో కూడా ఆయన నివాసము చేయును కదా. కాబట్టి మనం ఆ దేవుని రాజ్యాన్ని మనం కనుగొనేటువంటి వారిగా, వెతికేటువంటి వారిగా ఉండాలి. మనకు తెలియకుండా మనం ప్రయాణం చేస్తామా? చెయ్యం. మరి పరలోక రాజ్యం అనేది తెలియకుండా మనం ఎలా వెళ్తాం? వెళ్ళలేము. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి, ముందు మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియాలి, ఎక్కడుందో తెలియాలి. హైదరాబాద్ వెళ్ళాల్సినటువంటి మనం వైజాగ్ బస్ ఎక్కితే హైదరాబాద్ వెళ్తామా? వెళ్ళమండి, వైజాగ్ వెళ్తాం. అంతే కదా. సేమ్ పరలోక రాజ్యం కూడా ఇంతే. పరలోక రాజ్యం ఎలా ఉందంట? రహస్యంగా ఉందని బైబిల్ అంటుంది. ఎందుకో తెలుసా? మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 13:34-35 వచ్చినాడు. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జన సమూహములను ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికి ఏమీ బోధింపలేదు. ఆమేన్. ఇక్కడ అంటున్నాడు, ఉపమానము లేక వారికి ఏమీ బోధింపలేదు. పరలోక రాజ్యం గురించిన రహస్యాలన్నీ కూడా ఎందులో దాచబడ్డాయట? గూఢార్థముగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి అంటున్నాడు? గూఢార్థముగా ఉన్నాయి, ఉపమానాలుగా ఉన్నాయి. చాలా మంది ఏమంటారు? ఉపమానం అనగానే ఈజీగా అర్థమయ్యే భాష అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ 13వ అధ్యాయం చదవండి. అక్కడ అంటాడు, పరలోక రాజ్యము ఒక వ్యక్తి తీసుకొని తన పొలములో నాటిన ఆవగింజను పోలి ఉన్నది అని అంటాడు. పరలోక రాజ్యం ఏంటి? ఒక వ్యక్తి తీసుకోవటం ఏంటి? పొలంలో నాటడం ఏంటి కదా. పరలోక రాజ్యము ఇదిగో ఒక స్త్రీ పిండి పిసికి రొట్టెలు చేసినట్టున్నది అని అంటాడు. పరలోక రాజ్యం ఏంటి? పిండేంటి? పులిసిన పిండేంటి? పరలోక రాజ్యము ఒక వ్యక్తి సముద్రంలో వలని వేసినట్టున్నది అని అంటాడు. అంటే ఇవన్నీ కూడా మనం త్వరగా అర్థమయ్యేటి అనుకుంటాం, కానీ వాస్తవానికి అది రహస్యంగా ఉన్నది. ఎందుకో తెలుసా? ఇంకొక వచనం మీకు నేను తెలియజేస్తా. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు.
యేసుక్రీస్తు ఎలా మాట్లాడుతున్నాడు, ఏ భాషలో మాట్లాడుతున్నాడంటే ఉపమానాలలో మాట్లాడుతున్నాడు. ఉపమానాలలో మాట్లాడుతున్నాడు. ఇది మనం గమనించాలి. ఎప్పటి నుంచి? ప్రపంచం స్థాపించబడినప్పటి నుంచి అంటున్నాడు. అంటే సృష్టి పుట్టినది మొదలుకొని అని అన్నాడు. సృష్టి పుట్టినది మొదలుకొని ఏం దాచబడి ఉన్నదంట? పరలోక రాజ్యం గురించిన రహస్యం దాచబడి ఉన్నది. ఎందుకు దాచిపెట్టాడు? దాచాల్సినటువంటి అవసరత ఏంటి? ఇంకా మీకు అర్థం కావడానికి నేను ఇంకొక విషయం చదివిస్తాను. అదే అధ్యాయం 10-12 వచనాలు చదవండి. 10 నుంచి 12 వచనాలు. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్యం మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియో చూడరు, వినుచుండియో వినకయో గ్రహింపకయో ఉన్నారు. ఓకే, ఇంద్రి ఇక్కడ క్లియర్ గా మీరు చూడొచ్చు. ఏమంటున్నాడండి? పరలోక రాజ్యమును గురించి యేసుక్రీస్తు ఏమో ఉపమాన రీతిగా బోధిస్తున్నాడు. ఎలా బోధిస్తున్నాడండి? ఉపమాన రీతిగా బోధిస్తున్నాడు. అప్పుడు శిష్యులు వచ్చి అంటున్నారు, ఏమని? అయ్యా, ఎందుకు పరలోక రాజ్యం గురించి ఉపమాన రీతిగా బోధిస్తున్నావు అని అంటే, అక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడు? పరలోక రాజ్య మర్మములు ఎరుగుట అనుగ్రహింపబడి ఉన్నది, మీకు అనుగ్రహించబడి ఉన్నది, వారికి కాదు. ఇక్కడ ఇద్దరిని గమనించాలి. వాక్యం ప్రకటించేటప్పుడు ఎవరెవరు ఉన్నారు? శిష్యులు ఉన్నారు, వినే ప్రజలు ఉన్నారు. అందులో యూదులు ఉండొచ్చు, సద్దుకేయులు ఉండొచ్చు, పరిసయ్యులు ఉండొచ్చు, అందరు ఉండొచ్చు కదా, అందరు ఉన్నారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు అంటాడు, మీకు అనుగ్రహించబడినది కానీ వారికి కాదు అన్నాడు. అదేంటి? ఆల్రెడీ ప్రకటిస్తున్నాడు కదా. అంటే అర్థం ఏంటి? వాళ్ళు వినుట మట్టుకు విందురు కానీ గ్రహించనే గ్రహించరు. అంటే అర్థం ఏంటి? గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా దేవుని యొక్క వాక్య మర్మాలు విన్న వాళ్ళందరికీ అర్థమవుతాయి అనుకోవడం తప్పండి. ఎందుకు అనంటే విన్న వాళ్ళందరికీ అర్థం కావు. ఎక్కడ కూడా వింటున్నారు కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. అర్థం కాలేదు కాబట్టి శిష్యులు మరలా సాయంకాలం రాత్రి వెళ్ళి, అయ్యా, ఈ ఉపమాన భావం ఏంటి, ఈ ఉపమాన భావం ఏంటి అని అడుగుతున్నారు. అంటే విని వెళ్ళిపోయేవారు ఉన్నారు, తెలుసుకోవాలని ఆశ కలిగిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎవరికి తెలియపరుస్తున్నాడు? విని విడిచిపెట్టేవారు కాదు, విని మరలా తెలుసుకోవాలని అడుగుతారు చూసావా, ఆసక్తి నేర్చుకోవాలనుకుంటున్నారు చూసావా, వారికి తెలియజేయబడతా ఉంటారు. అంటే ఇక్కడ దాచబడటానికి కారణాలు మనం చూడాలండి. ఒకటేమో ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో వారికి మాత్రమే వివరించబడతాయి, విని వెళ్ళిపోయే వారికి వివరించబడవు. అందుకే వాక్యం కూడా మీరు చూడండి, ఎన్ని సంవత్సరాల నుంచి మనం చదువుతున్నా ఎవరో ఒకళ్ళు ఇంకొక కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అదే వాక్యాన్ని ఇంకొక రీతిగా చెప్తారు, అదే వాక్యాన్ని ఇంకొక రీతిగా చెప్తారు. అంటే మనం నేర్చుకుంటున్న కొద్దీ నేర్చుకోవాలి, ఇంకా సత్యం తెలుస్తూనే ఉంటది అన్నట్టు, సత్యం తెలుస్తూనే ఉంటది. కాబట్టి ఇక్కడ దాచబడి ఉన్నది అని అంటున్నాడు. ఎందుకు దాచబడి ఉన్నది అని అంటే, ఇదే ఏదైతే ఉన్నదో మనం అది ప్రవచనంగా ఉన్నది. ఎక్కడ? కీర్తనలు అంటాడు 78:2. మీరు తర్వాత చదవండి, రాసుకోండి. 78:2లో ప్రవచించాడు. ఏంటి?
దేవుని యొక్క రాజ్యమును గురించి అన్ని కూడా ఉపమాన రీతిగా మాట్లాడాలి, ఉపమానాలలో దాచబడి ఉంటుంది అని. అంటే అది ప్రవచనం. యేసుక్రీస్తు దాచాడంటే ప్రధాన కారణం ఏంటి? ప్రవచనం నెరవేర్చాలి కదా. యేసుక్రీస్తు యొక్క ప్రవచనం నెరవేర్చడం అనేది ఒక భాగం. అందుకు ఉపమానాలలో చెప్పాడు. అందుకు ఉపమానాలలో పరలోక రాజ్యం గురించి చెప్పారు. రెండోదిగా మనం గమనించినట్లయితే దాగి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణం మొదటి రాకడలో ఇక్కడ మనం చూసాం, అవి ఉపమాన రీతిగా బోధించటం అనేది జరిగింది. ఎందుకు ఉపమాన రీతిగా బోధిస్తున్నారు అంటే, ఇంకా ఉపమానం గురించి చెప్తుంటాడు. యోహాను సువార్త చూడండి 16వ అధ్యాయం 12వ వచనం. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని గ్రహింపలేరు. రైట్, ఇక్కడ అంటున్నాడు నేను మీతో చెప్పవలసిన సంగతులు అనేకాలు ఉన్నాయి. అంటే అన్ని కూడా చెప్పలే. అక్కడ కూడా యేసుక్రీస్తు వారు అన్ని చెప్పారా? చెప్పలే. ఎందుకు? మీకు చెప్పినా ఇప్పుడు మీరు గ్రహించలేరు. అంటే ఎప్పుడు? వాళ్ళు ఉన్నటువంటి రోజులలో వాళ్ళు గ్రహించలేరు కాబట్టి. కానీ ఒక మాట అంటున్నాడు, ఏమన్నా తెలుసా? అదే అధ్యాయం చూడండి, 16వ అధ్యాయమే 25వ వచనం చదవండి. ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పి తిని, అయితే నేను ఎన్నడను గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గురించి మీకు స్పష్టముగా తెలియజెప్ప గడియ వచ్చుచున్నది. ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకుందునని మీతో చెప్పుటలేదు. మీరు నన్ను ప్రేమించి అంటే ఇప్పుడు మీకు అర్థం కావని అన్ని విషయాలు, అనేక విషయాలు ఉన్నాయి కానీ చెప్పట్లేదు. కానీ ఒక గడియ వస్తుందట. ఒక గడియ వచ్చినప్పుడు అదే యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఏమని? మీతో అన్ని స్పష్టంగా మాట్లాడతాను. ఏమంటున్నారండి? స్పష్టంగా. అంటే అర్థమయ్యే విధంగా. ఎప్పుడు అర్థమయ్యే విధంగా? ఆ గడియ వచ్చినప్పుడు. ఆ గడియ ఎప్పుడు అంటే రెండవ రాకడ. ఎప్పుడండి? రెండవ రాకడ. అందుకే ఇప్పుడు మీరు అర్థం చేసుకోలేరు కాబట్టి అనేక సంగతులు చెప్పాల్సిన చెప్పట్లేదు. కానీ ఒకానొక సమయం అనేది వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు అన్నీ స్పష్టంగా నేను మీకు తెలియపరుస్తాను. అంటే ఆ సమయమే రెండవ రాకడ సమయంగా ఉంది. అప్పుడు స్పష్టంగా మాట్లాడతాను అంటున్నాడు. స్పష్టంగా మాట్లాడు. స్పష్టం అంటే ఇక్కడేమో దాచబడింది అంటే తాళం వేయబడింది అని అర్థం. ఇక్కడేమో స్పష్టంగా మాట్లాడటం అంటే తాళం తీయబట్టు. అవునా కదా? అంటే అర్థమయ్యే విధంగా తెలియపరచటం. అందుకే వాక్యాలు మనం గమనించినట్లయితే మరి నూతన నిబంధన ఏం చెప్తుంది? నూతన నిబంధనలో ప్రవచన గ్రంథం ఏంటండి? కొత్త నిబంధనల ప్రవచన గ్రంథం ఏంటి? ప్రకటన. పాత నిబంధనలు ప్రవక్తల గ్రంథాలు చాలా ఉన్నాయి కదా. ప్రవక్తల గ్రంథాలు యెషయా నుంచి మలాకీ వరకు అన్ని కూడా ప్రవచన గ్రంథాలు. కానీ కొత్త నిబంధనలో ఒకే ఒక్క ప్రవచనం ఉందండి. ఆ ప్రవచన గ్రంథమే ప్రకటన గ్రంథం. మరి యేసుక్రీస్తు
వస్తాడు అని ప్రవచనాలన్నీ కూడా చెప్పింది ఎక్కడ? పాత నిబంధన. యేసుక్రీస్తు మొదటి రాకడ మొత్తం కూడా ఎక్కడ చెప్పారండి? పాత నిబంధన ప్రవచన గ్రంథాలు చెప్పారు. ఆ ప్రకారమే ప్రవచన నెరవేర్పుగా వచ్చాడు కదా. మరి రెండవ రాకడ గురించి ప్రవచించిన గ్రంథం ఏదైనా ఉందంటే ప్రకటన. అవునా కదా? అంటే నిజంగా మనం ఎదురు చూసేది పరలోక రాజ్యానికి చేరడానికి యేసుక్రీస్తు రెండవ రాకడ. అవునా కాదా? మరి ఆ రెండు తెలుసుకోవాలంటే ప్రకటన ఎంత ప్రాముఖ్యం అంటారు? చాలా ప్రాముఖ్యం. చాలా అంటే చాలా ప్రాముఖ్యం అండి. చాలా అంటే చాలా ప్రాముఖ్యం. అందుకే ప్రవచనం ఏదైతే ఉందో ఆ ప్రవచనం దేని గురించి రాయబడిందంటే పరలోక రాజ్యం గురించి. ప్రకటన గ్రంథం ఏం చెప్తుంది మనకి? పరలోక రాజ్యం గురించి వివరిస్తాం. పరలోక రాజ్యం గురించి వివరిస్తాం. కాబట్టి పరలోక రాజ్యం గురించి ప్రకటిస్తుంది. అదే ప్రకటన గ్రంథం. ఇక్కడ మనం గమనించాలి, ఉపమానము, ప్రవచనము అన్ని కూడా దేని గురించి సూచిస్తాయి? వాడి గురించి సూచిస్తాయి. ప్రవచనం దేని చెప్తుందండి? ప్రొఫెసీ అనేది అంటే నెరవేర్చబడేది గురించి చెప్తుంది. యేసుక్రీస్తు చెప్పిన ఉపమానాలన్నీ దేని గురించి చెప్పారు? పరలోక రాజ్యం గురించి చెప్పారు కదా. పరలోక రాజ్యం గురించి అనేక ఉపమానాలు ఆయన బోధించాడు. అయితే ఆ యొక్క ఉపమానం అనేది ఎలా ఉన్నది అంటే ప్రవచనముగా ఉంది. ఆ ప్రవచనమే ప్రకటన గ్రంథం. ప్రవచనమే ప్రకటన గ్రంథం. ఆ ప్రకటన గ్రంథం అనేది ఖచ్చితంగా నెరవేర్పు అనేది చాలా అవసరం. మరి ప్రకటన గ్రంథం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ప్రకటన గ్రంథాన్ని ఎవరు రాశారండి? ప్రభు శిష్యుడైన యోహాను. అంతగా అపోస్తులుడైన యోహాను రాశారు కదా. అంటే మీరు చెప్పింది ఇప్పుడు కరెక్టే, అపోస్తులుడైన యోహాను. మరి ఎప్పుడు రాశారు? సుమారుగా 2000 సంవత్సరాల క్రితం, అంతే కదండి. ఎక్కడ రాశారు? పద్మాసు దీపం. ఏం రాశాడు మరి? అంటే ప్రవచనం, జరగబోయే సంగతులు. ఏంటండి? జరగబోయే సంగతులు అంటే దాన్నే మనం ప్రవచనము అంటారు. మరి ఎలా రాశాడు? దేవుని ఆత్మ దర్శనం చూశాడు కదా. ఎలా అండి? దర్శనం చూశాడు. మరి దర్శనం అంటే ఏంటి అనేది మనం ఆలోచన చేయాలి. అయితే ఎందుకు రాశారు? ఇప్పుడు చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 29వ వచనం చూడండి. ప్రవక్త ప్రవచనం ఎందుకు రాస్తారో అనేది మనకి ఇప్పుడు అర్థమైంది. 14:29 ఇది ప్రాముఖ్యమైన వచనం. చదవండి ఒకళ్ళు. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను. ఈ సంగతులు సంభవించినప్పుడు అంటే ఏదైతే ప్రవచనం ఉందో ప్రవచనం నెరవేరినప్పుడు మీరు నమ్మాలి అని ముందే ప్రవచనాలు ఇవ్వబడతాయండి. కన్యక గర్భవతి కుమారుని కనును అనేదేంటి? ప్రవచనం. మరి కన్యక గర్భవతి కుమారుని కన్నప్పుడు ఏం చేయాలి? నమ్మాలి కదా. అంటే
నెరవేరినప్పుడు నమ్మాలి. ప్రవచనం అనేది కూడా ఎందుకు మొదట ఇవ్వబడుతుందంటే అది నెరవేరుతున్నప్పుడు నువ్వు నమ్మాలని మొదటిగానే వ్రాస్తా అన్నాడు. బెత్లెహేములో పుడతాడు యేసుక్రీస్తు అని ఉంది. తూర్పు జ్ఞానులు హేరోదు రాజు దగ్గరకు వచ్చి ఏమన్నాడు? మేము ఆకాశంలో నక్షత్రాన్ని చూసాము, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగారు. ఆయన ఆశ్చర్యపడ్డాడు. అప్పుడు ఏం చేశాడు? చాలా మంది ప్రధాన యాజకులను, శాస్త్రులను పిలిచాడు. పిలిచి, ఇదిగో మా దగ్గరికి పలాని వాళ్ళు వచ్చారు, ఏంటి అంటే వాళ్ళందరూ అక్కడ లేఖనాలు తిరిగేసి ఏమన్నారు? అవునండి, ఇదిగో బెత్లెహేములో యేసు పుడతాడు అని వ్రాయబడి ఉన్నది అని అన్నారా లేదా? ఎవరు అన్నారు తెలుసా? యూదులు అన్నారు, ప్రధాన యాజకులు అన్నారు. అంటే లేఖనాలను బట్టి వాళ్ళకు కూడా ఒక హోప్ ఏంటి? ప్రవచనం బెత్లెహేములో ఈ రక్షకుడు పుడతాడు అని. ప్రవచనమే చదివారు కానీ మీరు ఆలోచించండి, ప్రవచనం చదివిన వాళ్ళు అప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు రక్షకుడి కోసం ఎవరు? యూదులు. తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి జ్ఞానులు యేసుక్రీస్తుని వెతుక్కుంటూ వెళ్ళాలా? ప్రవచన నెరవేరినప్పుడు వీళ్ళు ఎత్తుక్కుంటూ వెళ్ళాలా? నిజంగా లేఖనాలు చూసినప్పుడు వీళ్ళు వెళ్ళాలండి. ఎవరు? యూదులు వెళ్ళాలి. లేఖనాలు ఎత్తు చూసి ఆ ప్రవచనాలు ఉన్నాయండి చెప్పారు కానీ బెత్లెహేముకు వెళ్ళలే వీళ్ళు. జ్ఞానులు మాత్రం వెళ్ళారు, ఎక్కడో తూర్పు దేశం జ్ఞానులు. ఇది నమ్మకం అంటే. మన వాళ్ళ నమ్మకము యేసు తన స్వకీయుల ఎద్దుకు వచ్చింది కానీ స్వకీయులే అంగీకరించలే. ప్రకాశిస్తున్నప్పటికీ దాన్ని గ్రహించట్లే. అంటే ప్రవచనం మనకిచ్చిన కారణం ఏంటి? ప్రవచనం ఎప్పుడైతే నెరవేరుతుందో అప్పుడు నమ్మడానికే ముందు ప్రవచనాలు ఇచ్చారు. అందుకే రెండో రాకడ గురించి సూచనలు, పరలోక రాజ్యం గురించినటువంటి సూచనలు, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు మనకు తెలియపరచడానికి గల కారణం ఏంటి? జరుగుతున్నప్పుడు నువ్వు నమ్మాలి అని. జరుగుతున్నప్పుడు నమ్మాలి అంటే నెరవేర్చబడినప్పుడు మనం నమ్మాలి. అందుకు నమ్మాలి. అపోస్తలుడైన యోహాను గారు ప్రకటన రాయడానికి గల కారణం ఏంటంటే, బాబు నేను దర్శనములో రెండవ రాకడ గురించి, పరలోక రాజ్యం గురించి అన్ని విషయాలు రాస్తున్నాను. నేనైతే దర్శనంలో చూసి రాసి మీకు ఇస్తున్నాను, కానీ మీరు ఇవి జరిగినప్పుడు ఏం చేయాలి? నమ్మాలి. నమ్మాలి. నమ్మడానికి రాశాడు ముందు. అందుకు రాసిన కారణం. యెషయా కూడా ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును అని ఎందుకు రాశాడు? జరిగినప్పుడు నమ్మమని రాశాడు. ప్రవచనం. అలాగే రెండవ రాకడ గురించి కూడా ప్రవచనం అనేది ఉన్నది. అది జరిగినప్పుడు మనం నమ్మడం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకు ఎందుకు నేర్చుకోవాలి అనేటువంటి విషయాలు మనం గమనించినట్లయితే అది మనం చదువుకున్నాం. 21వ అధ్యాయంలో దేవుడు కొత్త భూమిని, కొత్త ఆకాశాన్ని సృష్టిస్తున్నాడు. కొత్త భూమి, కొత్త ఆకాశం. అక్కడ ఏముండదట? మరణం ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, ఏ బాధలు కూడా ఉండవు. మరి ఆ స్థలానికి వెళ్ళాలి, మనం ఉండాలని లేదా? మెయిన్ అందరి నిరీక్షణ ఏంటండి? అక్కడికి వెళ్ళాలనే కదా, నిత్య జీవానికి వెళ్ళాలి. మరి వెళ్ళాలన్నప్పుడు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి, జరుగుతున్నప్పుడు నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వాళ్ళ మధ్య ఉన్న యూదులు గుర్తించలేదు. ప్రవచనాలు వాళ్ళ మధ్య జరుగుతున్నా సమాజ మందిరాలకు వెళ్తున్నారే కానీ ఈయనే ఒకరికి వచ్చిన రక్షకుడు అని గ్రహించారు. కాబట్టి మనం కూడా రెండో రాకడలో ఆయన సూచనలన్నీ జరుగుతున్నప్పుడు గ్రహింపు లేకుండా ఉండాలనా,
గ్రహించగలిగి నమ్మేటువంటి వారిగా ఉండాలా? గ్రహించగలిగి నమ్మేవారు గ్రహించగలిగి నమ్మకం కలిగి వారిగా ఉండాలి. అందుకు మనం నేర్చుకోవాలి ప్రకటన గ్రంథం గురించి, పరలోక రాజ్యం గురించి, యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి. అవన్నీ కూడా ఇందులో రాయబడ్డాయి. అందుకే 22:4 మనం గమనించినట్లయితే అక్కడ అంటున్నాడు, మీరు దేవుణ్ణి చూచెదరు అని అంటాడు. 22:4 ఎక్కడ అంటాడండి? ఏమంటాడు? అప్పుడు మీరు దేవుణ్ణి చూచెదరు. ఎప్పటి వరకు? అప్పటి నుంచి, ప్రారంభం నుంచి చాలా వరకు చాలా మంది దేవుని చూడాలని ఆశపడ్డారు, కానీ నేడను కూడా చూడలేక బండ సందులు ఉన్నారు. అంటే అర్హత కోల్పోయారు. మరి దేవుడితో నివాసం చేశాడు ఏదైనా తోటలు ఎవరు? ఆదాము. కారణం ఏంటి? పాపము లేనప్పుడు. మరి పాపం వచ్చిన తర్వాత చెట్ల మధ్య తక్కున్నాడు, ఉండలేకపోయాడు, ఆ అవకాశాన్ని కోల్పోయాడు. మరలా దేవునితో ఉండే అవకాశము కేవలము నెరవేర్పులోనే ఉంటుంది. అదనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ప్రాముఖ్యము అంటే ఇక్కడ మనం చూస్తాం, ప్రకటన గ్రంథం 13:1-2 ఏమని రాయబడిందంటే, ఇదిగో 7 తలలు 10 కొమ్ములు కలిగినటువంటి మృగము సముద్రం నుంచి బయటికి వచ్చుట చూచితిని. 7 తలలు 10 కొమ్ములు కలిగిన మృగం ఏంటి? ఇలాంటివన్నీ మర్మము అని అన్నాడు. అక్కడ ఏమన్నాడండి? మర్మం. ఆ మర్మం తెలుసుకోవాలి కదా మరి మనం. రెండో రాకడికి సూచనలు. మరి 7 తలలు అంటే ఏంటి? 10 కొమ్ములు అంటే ఏంటి? అదే ప్రకటన గ్రంథం 17:7 కూడా మనం చూస్తున్నాం. అదొక వేశ్య. ఆ 10 తలలు, ఆ 7 తలలు 10 కొమ్ములు వేశ్యగా ఉంటుంది. అదొక మర్మం అని అన్నారు. ఆ మర్మం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ ఒక వచనాన్ని మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 22:18-19 ఏం చెప్తున్నాయో మనం చూద్దాం. ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములను నేను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చుచున్నది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలగజేయును. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన జీవ వృక్షములను శుద్ధ పట్టను వానికి కాలు లేకుండా చేయాలి. క్లియర్ గా అంటున్నాడు ఎక్కడ? ఈ గ్రంథముకి ఏదైనా కలిపితే, అంటే ఏదైనా కలిపితే అంటే ఏంటి? కలపటం అంటే తెలియకుండా వాక్యాన్ని సొంత ఆలోచనలతో చెప్పటం. అందుకే ఇక్కడ ఏమన్నాడు? అయ్యా అద్భుతాలు చేసినాం, స్వస్థతలు చేసినాం, ప్రవచనాలు చెప్పినాం, అన్నిట్లలో భాగం ఇచ్చినామంటే అక్రమము చేశారు అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు చేయాలనుకున్నది ఒకటి, అంటే దేవుడు మన నుండి కోరుకునేది ఒకటి. ఏంటి? తండ్రి చిత్తం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ప్రకటన గ్రంథానికి ఏదైనా కలిపితే, అంటే నీకు అర్థం కాకుండా ఏదైనా చెప్తే ఏమంటున్నాడండి? తెగుళ్ళు మన ముందుకు వస్తాయి. అందులో ఉన్న తెగుళ్ళన్నీ వస్తాయి. మరి తీసివేస్తే తెగుళ్ళు రావు. తీసివేయడం అంటే తీసివేయడం అంటే ఒక వాక్యాన్ని వేరే అర్థంతో చెప్పడమా? సరి అయిన పదాన్ని కలపటము. నేను మీకు చెప్తాను ఏంటంటే, కలపటం అంటేనేమో నీకు తెలియకుండా ఊహించి చెప్పటం. తీసివేయటం అంటేనేమో చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? ఓ, నాకు ప్రకటన గ్రంథం తెలియదు కాబట్టి నేను దాని జోలికి పోను, నేను దానికి జోలికి పోను, నేను బోధించును, నేను ముట్టుకోను, నేను సేఫ్ అనుకుంటున్నాను. కానీ ఇక్కడ ఏమంటున్నాడు?
తీసివేస్తే అంటే అర్థం ఏంటి? నువ్వు బోధించకపోతే అర్థం ఏంటి? తీసేసినట్టే కదా. తీసేసినట్టే. బైబిల్లో 66 పుస్తకాలు పరిశుద్ధ గ్రంథం అన్నప్పుడు 66 పుస్తకాలలో ఉన్నటువంటి ప్రకటన గ్రంథం కూడా బైబిల్లోనేదే కదా. మరి అలాంటప్పుడు నువ్వు బోధించకుండా ఉండేటువంటి ఛాన్స్ ఏడుంది? బోధించకుండా ఎస్కేప్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. బోధించట్లేదంటే దాన్ని తీసివేయటం. తీసివేయడం అంటే ఏంటి? నీకు జీవవృక్ష ఫలంలో ఫాలే లేదు అంటే అసలు పరలోక రాజ్యానికి రావు. మరి ఇలాంటప్పుడు ఒకటి యాడ్ చేయొద్దు అనేది మెయిన్, రెండోది తీసివేయొద్దు అనేది మెయిన్. మరి యాడ్ చేయొద్దు తీసివేయొద్దు అన్నప్పుడు ఏం చేయాలి? మనం బోధించాలి. ఎలా బోధించాలి? కల్పితాలు లేకుండా, ఊహలు లేకుండా, ఖచ్చితంగా సత్యాన్ని మరి అలాంటప్పుడు మనం నేర్చుకోవాలి కదా. ఇప్పుడు దీనిని బట్టి మనం నేర్చుకోవాలా లేదా? నేర్చుకోవాలి. ఇంపార్టెంట్ అండి, చాలా అవసరం. ఇంపార్టెంట్. తీసివేస్తే అసలు జీవవృక్ష ఫలంలో పాలు లేదంటున్నాడు. తెలియకుండా నీకు ఇష్టం వచ్చినట్టు బోధిస్తే అసలు తెగుళ్ళన్నీ వస్తాయి అంటున్నాడు. రెండు డేంజరే. శపించబడద్దు, పరలోక రాజ్యాన్ని కోల్పోవద్దు. అలాంటప్పుడు ఖచ్చితంగా ప్రకటన గ్రంథ ప్రాముఖ్యతను మనం నేర్చుకోవాల్సిందే. పూర్తిగా దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవాల్సిందే. అర్థం చేసుకుని నేర్చుకున్న మనము అనేకులు కూడా సత్యాన్ని చెప్పాల్సిందే. అందుకు నేర్చుకోవాలి. అది ప్రాముఖ్యం. అది ప్రాముఖ్యం. ఇది గుర్తుపెట్టుకో. ఎందుకు మనం ప్రకటన గ్రంథాన్ని నేర్చుకోవాలి అనేటువంటి ప్రాముఖ్యతను మీకు నేను క్లియర్గా తెలియజేస్తున్నాను. ఎందుకు నేర్చుకోవాలి అంటే ప్రకటన గ్రంథం అంటాడు అది దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత. దేవుడు ఎవరికి ఇస్తున్నాడు ప్రత్యక్షత అంటే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అని రాయబడింది. ఏంటండి? ఆ ఒక్క వచనం చదవండి. 1వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. ఇక్కడ ఒక క్రమం చూస్తున్నాం. దేవుడు ఎవరి ప్రత్యక్షత అంటే ఇది? యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. యేసుక్రీస్తు ప్రత్యక్షపరుస్తున్నాడు. ప్రత్యక్షపరిచి దూత ద్వారా ఎవరికి చేరడం అండి? దేవుని దాసులు అంటే మనం. ఈ ప్రకటన గ్రంథం యొక్క ప్రత్యక్షత ప్రధాన కారణం ఏంటి? జరగబోయే నీవు నేను తెలుసుకోవాలి. మొదటి వచనం ఏమంటున్నాడు? యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత ప్రధాన కారణం ఏంటంటే తన దాసులకు తెలియాలి. ఏం తెలియాలి? దేవుని చిత్తం తెలియాలి. ఏం తెలియాలి? పరలోక రాజ్యానికి వాళ్ళు ఎలా రావాలో తెలియాలి. ఏం తెలియాలి? రెండవ రాకడ ఏంటి అనేది తెలియాలి. ఇది అసలు ఉద్దేశం. ఇప్పటి వరకు క్రైస్తవ్యం అంతా ఎదురు చూసేది ఎందుకు? రెండవ రాకడ కొరకు, పరలోక రాజ్యం కొరకు, దేవుని చిత్తం నెరవేర్చట కొరకు. ప్రాముఖ్యమైన దాన్ని వదిలి మనం ఎన్నో నేర్చుకుంటూ ఉంటాం. రాకడ సమయంలో మనం ఉన్నాం, ప్రవచన నెరవేర్పు సమయంలో మనం ఉన్నాం. దేవుని యొక్క రాజ్యం గురించి తెలుసుకోవాలి, దేవుని యొక్క రాకడ గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. ప్రకటన ప్రవచన గ్రంథాన్ని దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు, మనం ఏం తెలుసుకోవాలనుకుంటున్నాడు, ఆయన మనకు తెలియపరిచే విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అందుకు యోహాను గారికి ఇవ్వడం అనేది జరిగింది. అందుకు యోహాను గారు రాయడం అనేది జరిగింది. అంటే యోహాను గారు రాయడంలో ప్రధాన ప్రాముఖ్యత ఏంటి? దేవుడు నువ్వు నేను తెలుసుకోవడానికి. మరి ఇప్పుడు దేవుడి మాటను కాదన్నామా? లేదండి. ఇది దేవుని ఉద్దేశం. ఏంటి? మనకు తెలియటం అనేది దేవుని ఉద్దేశం.
అందుకు యోహాను గారు రాయడం అనేది జరుగుతుంది. అందుకే మరి ఎలా తెలుసుకోవాలి? 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవుని చేతిలో ఒక పుస్తకం ఉండడం చూశాను అని అంటాడు. 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని కుడి చేత చూచితిని. చాలు. ఇక్కడ ఏమన్నాడు? దేవుని చేతిలో ఒక పుస్తకం ఉందంట. ఆ పుస్తకము ఎలా ఉందంట? 7 ముద్రల చేత ముద్రించబడింది. మరి ముద్రించబడుతున్నప్పుడు లోపల ఏముంటది ఎవరికైనా తెలుస్తుందా? మోయబడినప్పుడు తెలియదు. అదే కింద వచ్చిన అంటాడు, ఇదిగో భూమి మీదనే కానీ ఆకాశం మధ్య కానీ కింద వచ్చిన చదవండి. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను. రైట్, చూడండి ఎక్కడట? భూమి మీద, భూమి క్రింద, పరలోకములైనా ఎక్కడైనా గాని విప్పే శక్తి లేదట. అంటే ఓపెన్ చేసే శక్తి లేదు. ఓపెన్ చేయనప్పుడు పుస్తకంలో ఏం రాయబడిందని ఎట్ట తెలుస్తుందండి? తెలియదు. అప్పుడు అంటున్నాడు, ఆ అర్హత ఎవరికి ఇచ్చిందంటే 7వ వచనంలో ఆ అర్హత యేసుక్రీస్తుకు ఉన్నది. ఏంటిదండి? ఆ పుస్తకాన్ని ఓపెన్ చేసేటువంటి అర్హత. ఆ ఓపెన్ చేసి ఆ పుస్తకాన్ని ఓపెన్ చేసి ఏం చేశాడు? అదే మనం గమనించినట్లయితే 10వ అధ్యాయం 1-2 వచనాల్లో దోతకి ఇవ్వడం జరిగింది. 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇక్కడ 5వ అధ్యాయంలోనూ పుస్తకం మూసింది. 10వ అధ్యాయంలో పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సుండెను. ఆయన ముఖము సూర్య బింబము వలెను. ఆయన పాదములు అగ్ని స్తంభముల వలె ఉండెను. ఇక్కడ ఏమంటున్నాడండి? పుస్తకము తెరవబడి, ఇక్కడేమో మోయబడ్డది, ఇక్కడేమో తెరవబడ్డది. తెరవబడ్డప్పుడు మనకేం తెలుస్తుంది? అందులో ఏం రాయబడిందో తెలుస్తుంది. అందులో ఏం రాయబడిందో తెలిసినప్పుడు మనం సత్యాన్ని గ్రహించగలుగుతాం. 5వ అధ్యాయంలో మీరు చదివితే కింద వచ్చిన వాళ్ళు అంటాడు, అపోస్తలుడు యోహాను మూయబడినటువంటి గ్రంథాన్ని చూసి ఏడుస్తూ ఉంటాడు కిందపడి, అయ్యో గ్రంథము మూయబడి ఉన్నదే, దాన్ని తెరచువారు ఎవరు కూడా లేరే అని. ఎందుకు ఏడవాలి అపోస్తలుడైన యోహాను గారు? సత్యం తెలియదు కాబట్టి. అది తెలియకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళరు కాబట్టి. మరి మనం ఎప్పుడన్నా నేర్చామా ప్రకటన గ్రంథం మనకు తెలియదని? లేదు. మరి మనం కూడా ఏడవాలి కదా. అపోస్తలుడైన యోహాను గారు ఏడుస్తూ ఉన్నారండి, అయ్యో పుస్తకము ముద్రించబడింది, ఆ పుస్తకాన్ని తెరిచేవారు లేరే, ఆ పుస్తకం తెరవకపోతే పరలోక రాజ్య మర్మములు తెలియవే, ఆ పుస్తకం తెరవబడకపోతే రెండవ రాకడ విషయాలు తెలియవే, ఆ పుస్తకం తెరవబడకపోతే ప్రవచన నెరవేర్పు తెలియలేదు. కాబట్టి మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యత అనేది చాలా ప్రాముఖ్యం. ఆ పుస్తకాన్ని తెరచి ఎవరికి ఇచ్చారు? యోహాను గారికి ఇచ్చారు. 8-11 వచనాల్లో మనం గమనించినట్లయితే యోహాను గారికి ఇచ్చి, యోహాను ద్వారా ఆ తెరవబడినటువంటి పుస్తకంలో ఏం రాయబడిందో అవన్నీ కూడా ఇప్పుడు మనకు తెలియపరుస్తా అన్నట్టు దేవుడు. ఇది క్రమం. ఇందుకు మనం నేర్చుకోవాలి. ఇవేం జరిగింది, ఎలా జరిగింది, అన్ని విషయాలు మనం స్పష్టంగా తెలుసుకుంటాం. కాబట్టి ఇది ఈ రోజు యొక్క పాఠం. మీకు హోంవర్క్ మీరు గుర్తుపెట్టుకోండి, యోహాను సువార్త 14:29 అనేది ఖచ్చితంగా చదువుకోవాలి. అదే రీతిగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం అనేది మీరు చదువుకొని రావాలి. ఎప్పుడు? వచ్చే వారాలు. ఓకేనా? ఇది మన తరగతి అండి. ఇదిగో ఇక్కడ మనకి మీకు కొన్ని చూపిస్తున్నాను.
ప్రతి సంవత్సరము 1,00,000 మంది పైన మన దగ్గర స్నాతకోత్సవం తీసుకుంటారు, అంటే గ్రాడ్యుయేషన్. కనబడుతుందండి? మీరు ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా ఇంతమంది గ్రాడ్యుయేట్స్ అనేటి వాళ్ళు ఉండరు. మన దగ్గర ప్రతి సంవత్సరము 1,00,000 పైన. హోంవర్క్ మరలా చెప్పండి, ఇది వీడియో స్ట్రక్ అయింది. అండి హోంవర్క్ మరలా చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. హోంవర్క్ యోహాను 14:29. యోహాను సువార్త 14:29. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఒకసారి 5th స్లైడ్ చూపిస్తారండి? 5th ఒకసారి లాస్ట్ స్లైడ్. ఇవి మనం మొదటి పాట ఏదైతే నేర్చుకున్నామో అవి మరలా చెప్పాం. ఇది మీకు ఇవ్వబడినటువంటి సిస్టమ్ అండి. ఇవి వచ్చిన రాసుకోండి, దయచేసి చదువుకోండి. మీకు నేను ముందు క్లాసులలో ఇప్పుడు మాత్రమే త్వరగా వెళ్తున్నాం. ముందు తరగతులలో ఒక్కొక్క అంశం గురించి వెళ్తాం కాబట్టి సరిపోను సమయం ఉంటుంది. మనం అన్నీ స్పష్టంగా వాక్యాధారాలతో నేర్చుకుంటాం. నిజంగా నేను చెప్తున్నాను, ఇంతకు ముందు ఎక్కడ ఎప్పుడు నేర్చుకొని తెలుసుకొని సత్యాలు మాత్రం ఈ తరగతుల ద్వారా మీరు తెలుసుకుంటారు. దీనికి వీడియోస్ పంపిస్తారా సార్ మనకి? ప్రతి తరగతికి ఈ తరగతి అయిపోయిన తర్వాత వీడియో ఉంటుందండి. మీరు అడిగితే మరలా వినాలనుకుంటే వీడియోలు ఇస్తాం. ప్రస్తుతానికి కొన్ని తరగతులు మాత్రం కేవలము కొన్ని పరిచయ పాఠాలు మాత్రమే ఉంటాయి. అందరూ జాయిన్ అవుతారు. ఇప్పుడు మనం ఇక్కడ కేవలం 100 మంది పైన ఇంతకు ముందు ఉన్నారు. మేబీ కొన్ని 100 మంది వస్తారు. ఆ తర్వాత మనం ప్రాముఖ్యమైన పాఠాల్లోనికి వెళ్తాం. ఇప్పుడు కేవలం పరిచయాలు. రాసుకున్నారండి వచనాలు? ఇవాటిది కూడా వీడియో ఏమైనా ఇస్తారా? ఇస్తారండి. మీకు ఎవరైతే జూమ్ లింక్ పంపిస్తున్నారో మీకు ఏ సమస్య ఉన్నా వాళ్ళని అడగండి. వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోయినా మీరు తెలుగులో అడిగినా వాళ్ళు గూగుల్లో ట్రాన్స్లేట్ చేసుకొని మీకు సమాధానాలు ఇస్తారు. ఏదైనా వాళ్ళని అడగచ్చు. రాసుకున్నారా ఇవన్నీ? రాసుకున్నాం. ఒక్క నిమిషం పాస్టర్ గారు. సార్ ఇది నమస్తే అండి సార్. వారానికి ఇన్ని క్లాసులు జరుగుతాయని ఏమైనా మాకేమైనా హింట్? మనకి మంగళవారము శుక్రవారం అండి. 2 టైమ్స్ అండి. ప్రతి మంగళవారం సాయంత్రము 7:55 50 నిమిషాలకి. ఓకే సార్. ఎలాగ మా మెంటర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు మమ్మల్ని గైడ్ చేస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఓకే, 2 రోజులండి, వారానికి 2 రోజులు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. నోట్స్ ఏమైనా పెట్టుకోవాలండి? ఖచ్చితంగా మీరు నోట్స్ రాసుకోవాలండి. ఎందుకంటే మీరు పరీక్ష రాయాలి కదా పాస్టర్ గారు. పరీక్ష రాయాలి కాబట్టి ఖచ్చితంగా మీకు నోట్స్ అనేది చాలా ప్రాముఖ్యం. నోట్స్ హోంవర్క్ చెప్పట్లేదండి. మన గ్రాడ్యుయేషన్ ఎట్లుంటదండి, ప్రతి సంవత్సరం ఇక్కడ మీకు నల్లగా తెల్లగా కనపడేటోళ్ళంతా మనుషులే. పాస్టర్ గారు ఇంకో ఇలా ప్రతి సంవత్సరం మనకి గ్రాడ్యుయేషన్ ఉంటుంది. ఇది మనకి విజయవాడలో కూడా జరిగింది పోయినసారి. ఇది విజయవాడలో ఇచ్చాం. కనపట్లేదండి అంటే జస్ట్ మీకు ఉదాహరణ కోసం చూపిస్తున్నామండి. ముందు ముందు మీకు అన్ని స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. పాస్టర్ గారు ఇది ఈ రోజుకి తరగతి. హలో, ఈ రోజు వరకు మనము పరలోక ప్రార్థన చేసుకుందామండి. పరలోక ప్రార్థన కంటే ముందు చివరి ప్రార్థన ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి. ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, పరలోక తండ్రి,
కృపా కనికరముల దేవ ప్రభా మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి వచ్చే సమయంలో మనందరికీ కాచి కాపాడి సజీవ లెక్కల నుంచి తండ్రి ప్రభా ఇక్కడ ఒక తండ్రి ప్రభా మరి ఆన్లైన్ క్లాసెస్ కి అందరినీ సమకూర్చినందుకు తండ్రి ప్రభా మొదటి క్లాస్ వినమున్న తండ్రి ప్రభా మరి అత్యధికంగా యొక్క వాక్యాన్ని బట్టి తండ్రి ప్రభా మేము అనుసరిస్తూ తగిన సమయంలో తండ్రి ప్రభా మాకు కావాల్సిన సమకూర్చినందుకు వందనాలు తండ్రి ప్రభా. అలాగున్న ఈ క్లాసెస్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆస్వాదించండి, అభిషేకించండి తండ్రి ప్రభా. మరి ఇంకా అనేక క్లాసులలో మేము పరిశుద్ధంగా ఉంటూ తండ్రి ప్రభా మీ భయభక్తులతో తండ్రి ప్రభా మీ వాక్యాన్ని అనుసరిస్తూ తండ్రి ప్రభా దినదినం క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడటకు కావాల్సిన ఆత్మహారం మా అందరికీ దయచేయమని తండ్రి ప్రభా మేము నేర్చుకుంటున్న ప్రతి ఒక్క వాక్యాన్ని తండ్రి ప్రభా మా హృదయాంతరంగంలో ఒక విత్తనం వల్ల నాటి చెట్టు వల్ల మహావృక్షంగా తండ్రి ప్రభా అభివృద్ధి పరచమని అందుకు మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించమని తండ్రి ప్రభా. మరి ఎవరైతే పాస్టర్ అవ్వాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఎన్నుకున్నందుకు వందనాలు తండ్రి ప్రభా. ఆ విధంగా తండ్రి ప్రభా క్లాస్ లో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి, మరి అయ్యగారిని కూడా దీవించి ఆశ్రయించి మరి ఒక క్లాస్ లో తండ్రి ప్రభా మాకు సమయం ఇవ్వవలసిందిగా తండ్రి ప్రభా. మరి సొలొమోనుకి ఇచ్చినట్టు జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని దావీదుకి అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Everyone, we have Tuesday and Friday 8 p.m. class. మనకి ప్రతి వారం కూడా మంగళవారము మరియు శుక్రవారము సాయంత్రం 8 గంటలకు తరగతి ప్రారంభం అవుతుంది. So don't be late and don't miss any class. Can you repeat again? Just to hold the. Don't be late and don't miss any class. దయచేసి ఎవరు కూడా తరగతులు ఆలస్యం కావద్దు, మిస్ అవ్వద్దండి. I hope all of you understand God's word fully through this class. ఈ తరగతుల ద్వారా మీ అందరికి కూడా దేవుని యొక్క వాక్యం స్పష్టంగా అర్థమవుతుందని నేను నమ్ముతున్నాను. Let's end with the Lord prayer. పరలోక ప్రార్థనతో ముగించుకున్న తర్వాత మనం మిగతా విషయాలన్నీ మాట్లాడదామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం Amen. Let's all the glory to God. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. Amen. Thank you everyone. Amen. Yes. Praise the Lord.